శ్రీ గురుభ్యో నమః. కరుణామృత సాగర, దాని తర్వాత కదంబ కారణవాస కదంబ కుసుమ ప్రియ. అమ్మవారు కదంబ కారణవాస. కదంబము అనే ఒక వృక్షం తెలుసు. ఆ కదంబ వృక్షానికి వెన్నముద్దల్లాగా పూలు వస్తాయి, చాలా సుగంధం ఉంటాయి. అవి ఏదో ఒక్క సమయంలోనే వస్తాయి, మళ్ళా తర్వాత వృక్షం మాత్రమే ఉంటుంది, చాలా సుగంధం. ఆ కదంబ వనచారిణి అని ఆమె ఎప్పుడూ కదంబ వనంలోనే ఉంటుంది. ఆమెకు ఎంత ఇష్టం కదంబం అంటే, ఆమె ఇంటిని కట్టుకోవడానికి మొత్తం బ్రహ్మాండం ఆవిడదే. ఎక్కడైనా కట్టుకుని ఉండొచ్చు, ఆవిడ ఇష్టం. కానీ ఆవిడ కదంబ వనంలో కట్టుకుంది. ఆమె చింతామణి గృహాన్ని ఎక్కడ కట్టుకున్నదంటే కదంబ వన మధ్యంలో కట్టుకుంది. ఎటు చూసినా కదం. ఈ కదంబం అనేది మనకి భూమండలంలో కనిపించేటువంటి కదంబాలు బాగానే ఉన్నాయి, కానీ నిజమైన కదంబం ఏమిటి అంటే అది కల్పవృక్షం. ఇప్పుడు ఇవాళ మనం పారిజాతం అని మనం ఏదో ఒక పుష్పాలని మనం అనుకుంటున్నాం, మన ఇళ్లలో సాధారణంగా దొరుకుతాయి. కానీ కల్పవృక్షాలలో పారిజాతం ఉంటుంది. సంతాన కల్పవృక్షశ్చ పుంసివా పారిజాతక. ఈ పారిజాతం అనేది కల్పవృక్షం అంటే మన ఇంట్లో ఉన్న పారిజాతం కల్పవృక్షంగా లేదు కదండి. అంటే ఇది ఆ పారిజాతానికి ఏదో డూప్లికేట్, ఆనాటి నుంచే డూప్లికేట్ ఆరంభమైంది. ఇది ఒక డూప్లికేట్ అనుకోవాలి మనం, కానీ ఇది కూడా చాలా గొప్పది. హనుమంతుడు అక్కడే నివాసం చేస్తూ ఉంటాడు. పారిజాత తరమూల వాసం భావయామి పవమానందన. ఇప్పుడు నిజానికి అది ఒక కల్పవృక్షం ఉన్నది. అలాగే కదంబం అనేది ఒక కల్పవృక్షం. ఆ కదంబంతోనే తయారైన వనం. ఆ వనంలో మధ్యలో మరొక చెట్టు లేదు, వేప చెట్టు, చింత చెట్టు అని ఏ చెట్టు లేదు, ఒకటే కదంబాలు. ఎక్కడ చూసినా కదంబమే, కదంబం కదంబం. ఆ కదంబ వృక్షం దగ్గర అది పెద్ద వృక్షాలని పెట్టి, అది ఒక ఉద్యానంలాగా లేదు, వనంలాగా తయారైంది. ఉద్యానానికి వనానికి తేడా ఏమిటంటే, ఉద్యానంలో చెట్లను సౌందర్యకరణ కోసం పెంచుతారు, అందువల్ల వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు. వనం అంటే ఎవ్వరు కట్ చేయరు, దాని ఇష్టం. అది ఎటు పెరిగితే అటు పెరుగుతుంది, ఎప్పుడు పెరిగితే అప్పుడు పెరుగుతుంది. దాన్ని ఏం ముట్టుకోరు. ఉద్యానవనంగానే ఇది పెరిగింది అనగానే కట్ చేస్తారు. దాన్ని ఇటుపక్క కట్ చేస్తారు, అటుపక్క కట్ చేస్తారు. ఇటు పెరగకూడదు అంటారు, అటు పెరగకూడదు అంటారు. వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, దానికి స్వాతంత్ర్యం లేదు. అడవుల్లో ఉండే చెట్లలో ఎవడు ఏం చేస్తారు? అక్కడ అవి స్వతంత్రంగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ కారణం అన్నాడు. అటం ఎరణ్యం విపినం గహనం కారణం వనం అంటే ఇది వాటికి స్వతంత్రంగా పెరుగుతూ ఉంటాయి. అమ్మ అలా పెట్టించి ఎవరి కంట్రోల్లోనే పెట్టి మనకి ఇట్లా ఉండాలి. అది సహజ సిద్ధంగా సుందరంగా ఉండాలి, మనమేదో సౌందర్యీకరణం చేసి రావడం కాదు. ఆ కదంబ కారణం మధ్యలో ఆమెకు ఏ చింతామణి గృహం ఉన్నదో అక్కడ మణిద్వీపం. ఆ మణిద్వీపంలో కదంబ వనం, ఆ కదంబ కారణం మధ్యలో చింతామణి గృహం, అక్కడ త్రికోణ మంచం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనమది చింతామణి గృహే శివాకారే మంచే. శివాకారం అంటే త్రికోణాకారం అని అర్థం. పరమశివ, ఎందుకంటే బిందు అనేది అమ్మవారు అయితే, త్రికోణం అనేది శివుడు. ఈ రెంటికి అన్యోన్య సంబంధం. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. కదంబ కారణవాస. దీనివల్ల ఏం అర్థమవుతుందంటే
ఆమెను స్మరించిన వాళ్లకు, ఆమెను పూజించిన వాళ్లకు, ఆమెను ఆశ్రయించిన వాళ్లకు ఏ ఫలం కావాలంటే ఆ ఫలాన్ని ఇవ్వడానికి ఆమె కష్టపడకల్లా ఆమె ఉన్న చోట ఉండేటువంటి చెట్లే అన్నీ పూర్తి చేస్తాయి. అక్కడికి వెళ్ళి ఆ గాలి సోకితే చాలు వాళ్ళకి అన్నీ పూర్తయిపోతుంది. అమ్మవారిని మనం నోరు తెరిచి అడగాలి, ఆమెను ఇవ్వాలి అని ఆమె దాకా ఏమక్కర్లేదు. అందువల్లనే ఆచార్యులు వారు ఉన్నారు, లోకంలో కొన్ని కోట్ల దేవతలు ఇలా పెట్టి కూర్చున్నారు. ఏమిటంటే, నీకు నేను అభయం ఇస్తున్నాను, నా దగ్గరికి రా. ఇలా పెట్టి కూర్చున్నారు. నీకు ఏ వరం కావాలంటే అది ఇస్తాను. ఇది వరద ముద్ర, ఇది అభయముద్ర. ఎంతమంది ఎన్ని వరద ముద్రలు అభయముద్రలు పెట్టుకున్నా ఎవరికి ఏమీ అభయం లేదు, భయం ఉండనే ఉంది. వరదలు ఇవ్వట్లేదు, వాళ్ళకి వరాలు ఇంకా అపేక్షితమయ్యే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అభినయం మాత్రమే. ఇలా పెట్టుకుని ఒక అభినయం చేస్తున్నారు. ఈ అభినయం లేని కేవలం మన తల్లి ఒకటే. ఆమె దగ్గర ఈ అభినయం లేదు. 4 చేతుల్లో 4 ఆయుధాలు పెట్టి కూర్చుంది. ఇలా లేనే లేదు. అన్ని దేవతలు కూడా దైవమూలంగానే జగత్. వాళ్ళు భరతనాట్యం చేసేవాళ్ళని చూడండి, ఏదైనా ఒక దైవం ఉందంటే ఈ ముద్ర పెడితే దైవం అని అర్థం. మరి ఇవి లేకుండా ఉంటే మరి నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి భయం లేకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు కావాల్సినవన్నీ ఎలా సిద్ధిస్తే? తవహి చరణావేవ నిపుణవు, నీ చరణము చాలుతుంది. అందులో ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుందాతం త్వదన్య పాణిభ్యామభయ వరదో దైవతగణ. నీకంటే వేరే 32,99,99,99 మంది దేవతలు త్వదన్య పాణిభ్యాం కేవలం చేతులతో వరదాభయ ముద్రలు పట్టుకుని ఉన్నవాళ్ళే తప్ప వాడేం చేసేవాళ్ళేది కాదు. నీవి లేకపోయినా ఇది చేసేవాడు. వరదరాజు అని భగవంతుడు ఉన్నాడు కదా, కాంచీపురంలో వరదరాజు. ఆయన దగ్గర వరద ముద్రే లేదు సార్. అప్పయ్య దీక్షితులు వెళ్ళి చూశారు, ఏమిటయ్యా వరద ముద్రే లేకుండా నీ పేరు వరదరాజా? ఇదేదో అన్యాయంగా ఉంది అని అన్నాడు. నేను అన్యాయం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి? లోకం అంతా నిన్ను వరదరాజును నమ్మేసింది. నేను ఒక్కడిని ఇప్పుడు నువ్వు వరదరాజు కాదంటే అయ్యేది ఉంది, చెల్లేది ఉంది, చెల్లుబాటు కాదు నా మాట. అందువల్ల లోకంలో ప్రసిద్ధి రావాలి. నీకు వచ్చేసింది ఆ ప్రసిద్ధి వచ్చింది కాబట్టి నీకు వరద ముద్ర ఉన్నా లేకపోయినా నువ్వు వరదరాజుపోయినయ్యా. నీకు వరద ముద్ర ఉండడంతో లేవడం లాభం లేదు అని అంటూ ఏమన్నాడంటే, ఎలాగైతే ఈయన బ్రాహ్మణుడు అనడానికి మనం అందరం దంధ్యం చూస్తాం. ఎందుకు చూసి ఈయన బ్రాహ్మణుడు. ఇప్పుడు మన శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. అయ్యో మహా ఉత్తమ బ్రాహ్మణులండి ఆయన. నిజానికి దంధ్యమే లేదు. దంధ్యం లేని బ్రాహ్మణుడు ఏమిటండి? అదేంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి దంధ్యం ఎలా అన్నారు. అంటే జగత్తులో అందరూ తెలుసున్నారు ఈయన బ్రాహ్మణుని, ఇంకైతే దంధ్యం తీసి పరిస్థితి అంటే అది అర్థం కాదు. జగమెరిగిన బ్రాహ్మణుడు అంటే లోకంలో అందరూ ఈయన బ్రాహ్మణుని తెలుసుకున్నారని అర్థం కాదు. జగత్తుని ఈయన ఏమిటి అని గుర్తించాడు. జగత్తు వాస్తవంగా పరమాత్మే, సర్వం కల్పితం బ్రహ్మ అనే విషయాన్ని గుర్తించిన వాడికి ఇంకా ఎందుకు దంధ్యం ఎందుకంటే యజ్ఞోపవీతం అని పేరు. అంటే యజ్ఞాలను చేయడానికి, పూజలు చేయడానికి, కర్మలు చేయడానికి యజ్ఞోపవీతం కావాలి. ఇంకా ఈయన ఏం చేస్తాడు? చేసి కావాల్సిందే అంటే. అందువల్ల జగమెరిగిన బ్రాహ్మడికి దంధ్యం ఎలా అంటే ఇదే అర్థం. జగత్తుని గుర్తించిన వాడికి, యథార్థంగా జగత్తుని ఎవడైతే గుర్తించాడో ఇంకే ఒక్క. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకి అమ్మవారిని సేవించిన వాళ్ళకి అమ్మవారు ఏదో ఇస్తుంది, వారి పరిచారకులు ఏదో ఇస్తారు, వారి ఉపాంగ దేవతలు ఇస్తారు, వారి అడ్డ దేవతలు ఇస్తారు, వారి ప్రత్యేక దేవతలు ఇస్తారు అనే మాటలు మనకి ఏమీ అర్థం
అక్కర్లేదు. ఏ వనంలో ఆమె కూర్చుందో ఆ వనదేవతలైనటువంటి వృక్షరాజాలు కూడా మన కోరికలను తీర్చడానికి, మనకున్న భయాలను పోగొట్టడానికి అవే సర్వసమర్థం. అక్కడికి వెళితే చాలు, అసలు మనకి ఏ రకమైన కష్టాలు లేవు. అందువల్ల కదంబ కారణవాస కదంబ కుసుమ ప్రియ. కదంబ వృక్షానికి మంచి మంచి వెన్నముద్దలు లాంటి చాలా గట్టిగా ఉంటాయి, మంచి సువాసన భరితమై ఉంటాయి. ఆ పుష్పాలు ఆమెకు చాలా ఇష్టం. తేషు ప్రీతిమతి. ఇప్పుడు కదంబ కుసుమముల యందు ప్రీతి అంటే కదంబ కుసుమము ఈమె ప్రీతికి విషయం. అంటే ఈమెకు సంతోషం దేని వల్ల కలుగుతుంది అంటే కదంబ కుసుమం వల్ల కలుగుతుంది. కదంబ కుసుమం వల్ల కలుగుతుందంటే అది లేకపోతే వీడికి సంతోషం ఉండదా అంటే కాదు. కదంబ కుసుమాన్ని అనుగ్రహించడానికి దాని యందు ఈమె సంతోషం చేస్తుంది. మనకి చక్కగా మాట్లాడే, సామర్థ్యంగా చతురంగా మాట్లాడే పిల్లల్ని చూస్తే సంతోషం వేస్తుంది. వాళ్ళు ఎవరి పిల్లలైనా కావచ్చు. ఆ సంతోషం అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని చూడకపోతే మన మీద దుఃఖం అని అర్థం కాదు. అలాగే అమ్మవారికి ఆ కదంబ కుసుమములను చూసిన మాత్రంతో ఆ హృదయం ఉప్పొంగిపోతుంది. అందువల్ల కదంబ కుసుమ ప్రియ. ఇప్పుడు దీనికి అభిప్రాయం ఏంటంటే కదంబ కుసుమం అనే దాన్ని మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని కదంబ వృక్షంగా తయారు చేసుకుని అమ్మవారి వనంలో నేను కూడా కనీసం ఒక వృక్షంలాగా అయినా ఉంటే ఆమె అంతఃపురంలో పరిచారకులుగా ఉండడానికి మన వల్ల కాదు. కనీసం అంతఃపురం బయట పరిచారకులుగా ఉండడానికి కూడా మన వల్ల కాదు. కనీసం ఆ వనంలో ఒక చెట్టుగా ఉంటే ఈ చెట్టుకి పూసిన పువ్వు ఒక మనస్సుగా ఉన్నట్లయితే ఆ కదంబ కుసుమాన్ని మనస్సుని అమ్మవారికి అర్పించినట్లయితే, దీన్ని చూసి ఆమెకు ఒక చిరునవ్వు వచ్చినట్లయితే మన జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ఏం కావాలి? కదంబ కుసుమ ప్రియా కందర్ప విద్యా కందర్ప జనక పాండవీక్షణ. కందర్ప విద్య కందర్ప విద్య అంటే అమ్మవారి ఈ పంచదశి షోడశి మంత్రముల్ని విద్య అని అంటారు. విద్య అనే శబ్దానికి అర్థము జ్ఞానం. విత్ అనేటువంటిది రూట్, విదజ్ఞానే. అందువల్ల చాలా పెద్ద వేత్తవిలే అంటారు మనవాడు. వేత్త అంటే తెలిసిన వాడు అని అర్థం. అందువల్ల తత్వవిత్, తత్వాన్ని తెలుసుకున్నవాడు. ఈ విత్ అనే దానికి జ్ఞానం అని అర్థం. దాని నుండే విద్య అని వచ్చింది. ఈ విద్య అంటే ఏది జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, మన అజ్ఞానాన్ని ఏది పోగొడుతుందో అదే విద్య. మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఈ విద్యలు వారి దివ్య దృష్టితో వేదములలో ఉన్నటువంటి అనేక ప్రకార విద్యలను చూచి వాళ్ళు ఉపాసన చేశారు. మను విద్య, చంద్ర విద్య, ఇలా అనేక విద్యలు ఉన్నాయి. దానిలో కందర్ప విద్య ఒకటి. ఈ కందర్ప విద్య వలన ఏం జరుగుతుందంటే, ఈ కందర్పుడు ఇతను ఏం చేస్తాడు, సాధకుల్ని ఒక చోట కూర్చోనివ్వకుండా చేస్తాడు. ఇతని విద్య వలన మనకి ఏం జరుగుతుందంటే, నేనే
పరం బ్రహ్మ అనేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది కందర్ప విద్య. అందువలన కందర్పస్య విద్య అంటే తన్నిష్ట ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞానం. అంటే కామరాజ బీజవాచ్యమైనటువంటి విద్యాస్వరూపిణి అది ఏం చేస్తుంది? కందర్ప విద్య నేతి నేతి, ఇదిగో ఏదైతే కనిపిస్తున్నదో ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం కాదు అని అన్నిటినీ నిషేధిస్తే, నిషేధించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నిషేధించడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు దృశ్యుడు కాదు, వాడు దృక్ చూచేవాడు, వాడు దృశ్యుడు కాదు. దృక్ కాబట్టి దృక్కుని నిషేధించేవాడు ఎవడండి? మరొకడు వాడేలా ఉన్నాడా? వాడిని వాడే నిషేధించుకుంటే ఉన్నదాన్ని ఎలా నిషేధిస్తాడు? లేని దాన్ని మనం నిషేధించాం. అందువల్ల నేతి నేతి అనే వాక్యములతో ప్రకృతి తత్వాలని నిరసించినట్లయితే, అనగా మనకి పృథివ్యాది షట్త్రివింశత్ తత్వములలో ఏ పరబ్రహ్మతత్వం ఉందో దాన్ని నిరాకరించడానికి వీల్లేదు. కాబట్టి మిగతావన్నీ నిరసించినట్లయితే, ప్రకృతి నుండి అన్నింటినీ కూడా నిరసించినట్లయితే సచ్చిదానందఘనమైన బ్రహ్మ అది ఈ ప్రత్యక్ అనేది రెండు ఒకటిగానే ఉంటుంది. కాబట్టి కందర్ప విద్యా నిష్ఠ ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి కందర్ప విద్య అని దీనికి పేరు. ఈ కందర్ప విద్య బ్రహ్మ విద్యను ఇస్తుంది. కామరాజ మూల విద్య వర్ణ సముదాయం వేదవాక్యముల యందు ఉపనిషత్ పదం ఇది. దీన్నే విద్య అన్నారు. పరమేశ్వరుడి పేరు కామ విద్య. విద్యా ప్రాపకత్వాత్ తదృష్ట మూల మంత్రవర్ణ సముదాయో విద్య. ఈ విద్యను అనగా జ్ఞానాన్ని పొందింపజేసేది. కాబట్టి ఆ కందర్పుడు చూసినటువంటి మూల మంత్రంలో ఏ ఏ వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాల సముదాయం దానినే విద్య అని అంటున్నారు. వేదవాక్యములలో ఉండేటువంటి ఉపనిషత్ పదాలని ఎలా విద్య అయితే అన్నామో అలాగే ఇది కూడా విద్య. తద్వాచ్యత్వా. అందువల్ల ఈమె అమ్మవారే ఆ విద్య. అమ్మవారు ఎప్పుడైతే వీడి హృదయంలోకి వస్తుందో అప్పుడు అజ్ఞానం నాశనమైంది. అంటే ఆ విద్య అనేది మన హృదయంలోకి రావాలి. చదువుకున్న విద్య మంట పట్టకపోతే లాభమే ఉందండి. ఆ మంట పడితే హృదయంలోకి వస్తే అవిద్య తప్పుతుంది. మహామంత్రరాజంత బీజం పరాఖ్యం స్వతోన్యస్త బిందుస్వయన్యస్తహార్థం అని పైన చాలా రహస్యాలు చెప్పారు. ఇప్పుడు మహామంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క వర్ణము కూడా ఈ బ్రహ్మ విద్యనే అనగా బ్రహ్మను గోచరింప చేసేటువంటిది. ఆ బ్రహ్మను గోచరింప చేయడం అంటే ఆ బ్రహ్మ యొక్క వాస్తవ స్వరూపం జీవాభిన్నం బ్రహ్మ, జీవుడి కంటే భిన్నమైంది కాదు బ్రహ్మ అనే విషయాన్ని తెలుపుడి చేసేవే ఒక్కొక్క అక్షరం కూడా. అందువల్ల మనం దాన్ని ఉచ్చరించేటప్పుడు ఏదో అక్షరం చేసేయాలని త్వరగా చేయాలి అనుకోకూడదు. ఒక్కొక్క వర్ణం కూడా జీవాభిన్న బ్రహ్మ ప్రాపకము. ఇది అదే బ్రహ్మ విద్య అనేటువంటి దృష్టితో ఒక్కొక్క అక్షరంతో చూస్తూ ఉంటే మనకి క్వాంటిటీ అని ఒకటి, క్వాలిటీ అని ఒకటి రెండు ఉన్నాయి కదండి. మనకి ఏదో ఇంట్లో పిండి వంట చేశారు, ఏదో ఒక పిండి వంట మైసూర్పాకం చేస్తే అన్నం తిన్నంత మైసూర్పాకం తినగలమా? ఎక్కువ తినక్కర్లా, కానీ దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ ఎటువంటిది అని చూస్తాను. అది ఇటుకరాయిలాగా పెద్ద పెద్ద ముట్రాలతో కొట్టాల్సి వచ్చిందా,
నోట్లో వేస్తే కరిగిపోతుంది. అది ఎలా ఉంది ఏమిటది ఇంతే కదా చూసే దాంట్లో ఒక 2 ముక్కలు చూస్తే ఎక్కువ. దాన్ని అదే పనిగా అష్టోత్తర శతం చేస్తామని ఏంటి. అందువల్ల ఇక్కడ మనకు కావాల్సింది ఎంత మంత్రం చేశామనే దాంటే కూడా దీంట్లో ఆ మంత్రంలో ఎంత లోతులోకి పోయినామనేది ముఖ్యం. కందర్ప జనకాపాంగ వీక్షణ. అమ్మవారి చూపులు అపాంగ ఆమె క్రీగంటి చూపులున్నాయే అవి కందర్పుణ్ణి పుట్టిస్తాయి. కందర్ప జనకములను అపాంగ వీక్షణములు. కందర్పుడు అంటే కామదేవుడు, ఆయన్ని పుట్టిస్తాయి. భస్మీభూతమైనటువంటి కామదేవుణ్ణి పుట్టించలేదా? కందర్ప జనకాపాంగ వీక్షణ. అపాంగం ఆ క్రీగంటి చూపుల్లో చాలా ప్రేమ ఉంటుంది. ఏదో నేరుగా భద్రకాళిలాగా చూస్తే కాదు. భద్రకాళి చూపుల్లో అందరూ భయపడతారు. అలా కాకుండా ఆ ఓర చూపులు ఉంటాయి, దానిలో చాలా ప్రేమ ఉంటుంది. అపాంగాభ్యాం వీక్షణం. అపాంగ వీక్షణం అంటే ఈషత్ దర్శనం. చాలా ఆమె చూసింది అనే విషయం ఎవరికి అర్థం కానే కాదు. అది ఆ చూడబడేవాడు తెలుసుకుంటాడు, ఆమె తెలుసుకుంటాడు. ఎవరికి అర్థం కానే కాదు. అలా ముఖం చూస్తూనే ఒక్కసారి ఓర కంటితో ఎవరినో చూసేస్తుంది. అది కృప. నువ్వు ఎదుర్కొండగలరా అబ్బాయి అని మీటింగ్ పెట్టుకోదామే, అలా చేస్తుంది. అందువలన అపాంగ వీక్షణం, ఈషత్ దర్శనం. అలాగే నవ్వినప్పుడు కూడా ఏదో వికటాట్టహాసం చేసి నవ్వితే దాంట్లో స్వారస్యం లేదు. అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వింది అంటే అది ఎంతో అర్థం ఉంది, గంభీరమైన అర్థం ఉంటుంది. అలాగే ఏదో క్రీగంటి చూపులతో చూసిందంటే ఇక వాడు ముక్తుడే, వాడు అయిపోయినటువంటి. అందువల్ల ఈషత్ దర్శనం అది కందర్పుణ్ణి పుట్టించింది. అనేనా దీనివల్ల ఏం జరిగిందంటే ఎవరైతే జడులుగా ఉన్నారో, చైతన్యమే లేకుండా ఉన్నారో, ఎవరైతే కురూపులుగా ఉన్నారో, రూపవంతులుగా లేకుండా ఉన్నారో, వారి మీద ఒకసారి చాలా కొద్ది చూపు పడినట్లయితే వాడు శతకోటి కందర్ప అతిశయం వాడైతాడు. శతకోటి కందర్ప అతిశయం. అటువంటి చైతన్యం, అటువంటి రూపం సిద్ధిస్తుంది. చాలా పెద్ద కందర్పుణ్ణి కూడా వీడిని చూసిన వాళ్ళని కందర్పుణ్ణి చూడాలంటే మొట్ట బుద్ధి వేస్తుంది. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే ఏమైందంటే, అలాగే ఎవరైతే అమ్మవారి ఈషద్వీక్షణానికి పాత్రలై ఉన్నారో వారిని చూసిన కళ్ళతో కందర్పుని చూస్తే ఈయన తేలిపోతున్నాడు, అంత పెద్దగా అయింది. అది బరువుగా ఉన్నది. అందువల్ల కందర్పవత్ అటువంటి సామర్థ్యం వస్తుంది, అటువంటి ఐశ్వర్యం వస్తుంది, అటువంటి విజ్ఞానం కలుగుతుంది. కందర్ప జనకాపాంగ వీక్షణ. కందర్పుడు ఎవరి పిల్లవాడండి? కందర్పుడు నారాయణుడికి లక్ష్మికి పుట్టిన పిల్లవాడు. అందువల్ల కందర్ప తల్లి మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి కటాక్షాలు ఎవరి కళ్ళల్లో ఉన్నాయో, అమ్మవారు చూస్తే అమ్మవారి 2 కళ్ళల్లో లక్ష్మీ సరస్వతులు కూర్చున్నారు. ఎప్పుడూ వీళ్ళిద్దరినీ ఆమె కళ్ళల్లో పెట్టుకున్నారు. ఒక కంటిలోంచి చూపు పడితే సమస్త విద్యలు, ఒక కంటిలోంచి చూపు పడితే సమస్త ఐశ్వర్యాలు. లోకంలో విద్య ఉన్న చోట ఐశ్వర్యం ఉండదు, ఐశ్వర్యం ఉన్న చోట విద్య ఉండదు.
ఇది కదండి లోకంలో జరిగే పని. నిషాని పద్దుల వాళ్ళు అంటారు, సంతకం చేయడం రాని వాళ్ళు పెద్ద పెద్ద మంత్రులే కూర్చుంటారు. చాలా రోజుల క్రితం మా ఊళ్ళో ఒక ఆయన మంత్రి, వాడికి పొలం చేసుకోవడం తప్ప ఏమీ చేస్తాడు, చాలా డబ్బులు ఉన్నాయి, ఏదో రకంగా మంత్రి పోయినాడు. వాళ్ళకి ఉండేటువంటి పని వాళ్ళందరూ బాగా డిగ్రీలు చదువులు ఉండాలి. ఆ రోజుల్లో బిఏలు ఇవే పెద్ద డిగ్రీలు, అవి చదువుకున్న వాడిని ఎవడో డ్రైవర్గా పెట్టాడు. ఆయన బండిలో కూర్చుని తోలవయ్య అన్నాడు. సరే వీడు నడిపిస్తున్నాడు, ఈయనేదో వాడు నడిపిస్తుంటాడు, చూసుకోవాలనుకుంటాడు. అంటే అలా అంటే కానీ బండి తొందరగా పోదని వాడి అభిప్రాయం, వాడికి ఆ సంస్కారం. వీడు అనుకుంటున్నాడు నాకు కర్మ పట్టింది, వీడికి నేను డ్రైవర్ అయినాను, ఏం చేసేది. సరే నడిపిస్తూ ఉంటే అన్నాడు స్పీడ్గా పోని, మా ఇంట్లో బండి కూడా ఎందుకంటే స్పీడ్గా పోతుంది, వాడు ట్రాఫిక్ చూసిన విధంగా స్పీడ్గా పోని వాసింది చేస్తుంది. ఇంతలో ఒక చోట పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది, వీడు నిదానంగా పోస్తున్నాడు. ఎందుకే ఆపుతావు పోనీ అన్నాడు. వాడు అన్నాడు స్పీడ్ బ్రేకర్, మంత్రి వస్తున్నా తప్పుకొని చెప్పలేవా అన్నాడు. అంటే వీడికి స్పీడ్ బ్రేకర్ అంటే ఏమిటి తెలియదు. వీడికి అదేదో జంతువు ఏదో మనిషి అనుకుంటున్నాడు. వీడు ఇంత మంత్రి వస్తూ ఉంటే చెప్పలేవా అంటున్నాడు. మనకు ముందర ఈ వీళ్ళందరూ ముందు వ్యాన్లు వెనకాల వాళ్ళని ఎందుకున్నారు తీసేయాలి. అంటే ఏమీ చేతకాని వాడికి, అటువంటి వాడికి ఐశ్వర్యం ఆవరిస్తుంది. బాగా చదువుకున్నవాడు ఉంటాడు, వాడికి ఐశ్వర్యమే ఉండదు. లక్ష్మీ సరస్వతులు ఇద్దరు అత్తాకోడలు కదండి, వాళ్ళకి పడదు. వీళ్ళను చూడ వాళ్ళందరూ వాళ్ళని చూడదు. అంటే ఆనాటి నుంచి ఆరంభమైంది అత్తాకోడల కథ. ఇది వీళ్ళనిపిస్తే వాళ్ళకి పడదు, వాళ్ళకి ఇస్తారు. పైకి మాత్రం అంటారు నేను నా పిల్లలాగా చూసుకుంటాను. వివాహంలో అప్పగింతల్లో మాటలు వేరు, వచ్చిన తర్వాత జరిగేది వేరు. ఇంత ప్రపంచానికి స్థితి. అందువల్ల వీళ్ళిద్దరూ అత్తకోడళ్ళు కాబట్టి ఒక చోట ఉండదు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేవాటికి అందరూ అడిగిబడిగి ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏం మాట్లాడరు. శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. వేరే వేరే వాళ్ళని పూజిస్తే వాళ్ళు అడుగుతారు, అరే నీకు అర్థం కావాలా పరమార్థం కావాలా? అర్థం కావాలంటే తీసుకుపో, పరమార్థం కావాలంటే అర్థాన్ని వదిలేసిరా. రెండూ కావాలంటే మాత్రం కుదరదు, ఏదో ఒకటి. అందులో నీకు భోగం కావాలా మోక్షం కావాలా? అందులో యత్రాస్తి భోగో నహితంత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహితంత్ర భోగ. నువ్వు భోగం కావాలి అంటే మోక్షాన్ని గురించి ఆశించకు, మోక్షం కావాలి అంటే భోగాన్ని గురించి ఆశించు. కానీ మన అమ్మ అలా అనదు. నీకు రెండింటినీ నేను ఇస్తారా నాయన. అందులో శ్రీసుందరి సేవన తత్పరాణ, శ్రీసుందరి అనేది అమ్మకే పేరు, వేరే ఎవరికి పేరు లేదు. ఆ సేవన చేసేవారికి భోగము మోక్షము రెండూ వాడి చేతిలో ఉండనే ఉంది, ఇంకేం తక్కువ లేదు. ఇవాళ మనం బాగా చూడొచ్చు, నిజానికి ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది అని చూస్తే అమ్మవారు ఉన్న చోటే ఉంటుంది. తిరుపతి వెళ్ళండి, ఎంత ఐశ్వర్యం ఉన్నది. అక్కడ లోపల మనందరం శ్రీనివాసుడు గోవిందుడు అని మనందరం భావిస్తున్నాం. కానీ నిజానికి ఏమిటి సరే అనంటే ఇవాటికి కూడా మనకి ప్రత్యక్షం ఇస్తున్నాయి. మందిరానికి 8 చోట్లలో 8 నుండి 16 సింహాలు ఉన్నాయి.
ఏ వైష్ణవ గుడిలో అయినా పైన సింహాలు ఉంటాయా అంటే అది ఏం గుడి ఉంటుంది. అలాగే శుక్రవారం మాత్రం అభిషేకం ఎందుకంటే ఒకవేళ మీరు రోజు చేస్తే అది జలుబు పట్టుకుంటుంది అనుకుంటే ఏకాశనాన్ని చేసుకోండి. శుక్రవారం ఎందుకు చేస్తున్నారు? ఇక పైన 9 గజాల చీర కడతారు. అంటే ధోతి కట్టుకోలేడా? ఎంతోమంది కూర్చోబెట్టి కూర్చుంటున్నారు. కావాలంటే 9 గజాలు 10 మూల ధోతిని కట్టుకోమనండి. 9 గజాలు చీర కట్టడం, అది రంగులు రంగులుగా కట్టడం, పెద్ద పెద్ద అంచులుగా కట్టడం. అంటే వైష్ణవులు ఏం చేశారంటే ఎవడో గురువుకే పంగనామాలు పెట్టాడు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే దేవుడికి పంగనామం పెట్టేశారు. ఆ పంగనామం ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర పెట్టారు తెలుసా? కళ్ళు మూసిపోయిట్టు పెట్టారు. ఎందుకు అలా పెట్టారు? నిజంగా కళ్ళు చూస్తే ఆ విగ్రహం పురుష విగ్రహం కాదని అందరూ చెప్పేస్తారు. అందువల్ల వీళ్ళు ఏం చేశారు? కింద నుంచి పెట్టేశారు. అందువల్ల ఇప్పుడు అందరూ అక్కడ బాలాజీ అంటారు. ఈ బాలాజీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? విష్ణువుకి ఎక్కడైనా బాలా అని పేరుందే అంటే ఇది బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి బాలాజీ అని వాళ్ళే అంటున్నారు. కానీ పెరుమాళ్ లోగుంటూ పెరుమాళ్ తిరిగన్నాడు. అది ఏమిటో తెలుసు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలిసొద్దు లేదో, ఒక రోజున 108 బిల్వ మంత్రాలతో అక్కడ అర్చన చేస్తారు. జరుగుతుందంట అర్చన. ప్రతినిత్యము కూడా శ్రీ చక్రార్చన జరుగుతుందంట. ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు బయట పెట్టరు ఈ విషయాన్ని. కానీ అన్నమాచార్యుడు బయట పెట్టేశాడు. ఆయన ఏమీ రహస్యాన్ని అంచన. ఆయన ఏమన్నాడంటే ఎవరు ఏదనుకుంటే అది అయ్యాలి అన్నాడు. ఎవరు ఏమాత్రం చింతించిన వాళ్ళకి అంత మాత్రం వేరు అని ఆయన స్పష్టంగా చరణాల్లో కొంతమంది ఇలా అనుకుంటున్నారు. అంటే ఆయన నిజం చెప్పకుండా అబద్ధము ఆడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. ఆయనకి ఇది నిజంగా ఇదే అని చెప్తే ఆయన ద్రోహం చేసేవాడు అవుతాడు. కానీ చెప్పకుండా ఉంటే అది తప్పు. అందులో మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నవాడు లేనివాడు లేదు అని ఎవడు ఏదనుకుంటే అదే నువ్వు అని స్పష్టంగా చెప్పాడు కదా. ఇంకా అనేక ప్రమాణాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు దీనివల్ల ఏం సిద్ధమవుతుందంటే అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే ఐశ్వర్యం. ఇది మాత్రం సిద్ధం. అయితే నారాయణుడు ఉన్న చోట అమ్మ లేకుండా ఉంటుందా? కానీ ఈయన ఏం చేశాడు? ఈయన మాత్రం ఇక్కడ కూర్చుని అలువేలు మంగ తయారుని కానీ ఇవన్నీ కూడా కింద పెట్టి కూర్చున్నాడు. కొండ మీద ఈయన ఒక్కడే ఉంటాడన్నాడు. అసలు ఈయన ఏ రూపంలో ఉన్నాడు? ఈయనే అమ్మవారి రూపంలో కూర్చున్నాడు. ఆయనే కూర్చున్నాడో ఆవిడే కూర్చుందో అది కూడా తర్వాత విషయం. మొత్తం అవన్నీ కింద పెట్టుకున్నాడు. కానీ ఐశ్వర్యవంతా ఎక్కడుంది? ఇక్కడికి 1,000,000 మంది జనం వస్తే అలువేలు మంగ తాయారు దగ్గరికి ఎంతమంది వెళ్తారండి? చూసి చూడండి. ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉంది. ఇక్కడికి వెళ్ళిన జనంలో 10వ వంతు కూడా అక్కడికి వెళ్ళరు. మంగాపురం ఎవరు వెళ్తారు? ఇక్కడ దర్శనం అయితే అక్కడి నుంచి అక్కడిగా ఫ్లైట్ ఎక్కేసాడు. ఈయన కావాలి. అందువల్ల ఎక్కడ అమ్మవారితో ఇదే విషయాన్ని మా గురువు గారు బృందావనంలో చూపించారు మాకు ఒక చోట. అక్కడ రాధావల్లభుడు ఒక పెద్ద గుడి, పక్కనే పాంకే విహారీ పెద్ద గుడి. ఈ రెండు పక్క పక్కన చాలా పెద్ద ప్రసిద్ధమైన మందిరాలు. పాంకే విహారీ చెప్పలేక్కర్లేదు. వీళ్ళు ఒక రోజున మా గురువుగారిని పిలిస్తే గురువుగారితో మేము వెళ్ళంగానే గురువుగారు ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆసనం వేశారు. ఈయన ఇక్కడ కూర్చొని మీ దేవుడి దగ్గర కూర్చుంటాడు లోపలికి. వెళ్ళంగానే అక్కడ ఏవో అలంకారాలు చేసి ఉన్నాయి. ఆయన అన్నారు ఈ మాలలు పక్కకి తీసి ఒక్కొక్కటి చూపించండి. అక్కడ శ్రీయంత్రం ఉంది. గురువుగారి ఏమిటి? ఇది మాకు పరంపరగా వస్తున్నది.
మరి మీకు కృష్ణ పారమ్యం ఉందా లేదా అని అడిగారు. ఆ కృష్ణ పారమ్యం ఉన్నది, మరైతే అమ్మవారిని ఎందుకు పెట్టుకున్నారు? అయ్యా ఇవి లేకపోతే జీవనం లేదండి అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. చెప్తూ మాట చెప్పారు, మా గుళ్ళో కూడా అమ్మవారు ఉంది, అక్కడ కూడా మేము పూజ చేస్తాం. ఈ నామాలు ఎంత కూడా వేషమే తప్ప నిజానికి వారు పూజించేది అమ్మని. ఇది మాత్రం మనం లెక్క పెట్టుకోవచ్చు, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకుని, ఎక్కడ ఐశ్వర్యం ఉన్నదో అక్కడ అమ్మ ఉన్నది, ఎక్కడ సౌఖ్యం ఉన్నదో అక్కడ అమ్మ ఉన్నది, ఏమీ సందేహం. అందువల్ల అథవా కందర్పజనక అంటే మహాలక్ష్మి, ఈ మహాలక్ష్మి ఎవరి కంటిలో ఉన్నదో, లక్ష్మీ సరస్వతులు ఆమె కీగంటి చూపులు పడ్డ మాత్రంతో రెండులోనూ వాడు చాలా గొప్పవాడైపోతాడు. ఇక మన్మథుడిని పుట్టించే వస్తువులు కొన్ని ఉన్నాయండి. ఏమిటి? పుష్పమాలలు, జాజి పుష్పాలు, సంపెంగ పుష్పాల మాలలు, మల్లె మాలలు, ఇవన్నీ కూడా కామోద్దీపనాలు. మంచి చందనములు, ఇత్తరులు, అత్తరంటారు, సెంటు, ఇవన్నీ కూడా కందర్పజనకాలు, భోగ్య విషయాలు అన్నమాట. లోకంలో భోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఏ అమ్మవారి కృపా కటాక్షంతో మాత్రంతో వస్తాయో ఆ అమ్మవారు కందర్పజనక పాంగ వీక్షణ. ఇంకా కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇది ఏంటి? 8 మీద 1 మీద సరే సరే సరే. అథవా ఇప్పుడు అపాంగ వీక్షణ అనే దానికి మరొక అర్థం చెప్తూ, ఆమె సూర్యచంద్ర నేత్ర. ఒక నేత్రంలో సూర్యుడు, ఒక నేత్రంలో చంద్రుడు. సూర్యుని వలన ప్రకాశం వస్తుంది, చంద్రుడి వలన ఆహ్లాదకరం సంతోషం వస్తుంది. అమ్మవారి చూపుల వలన మనకి అజ్ఞానం పోయి ప్రకాశం ఏర్పడుతుంది, తాపాలు పోయి చాలా సుఖంగా ఉంటాం. ఇవి సూర్యచంద్ర నేత్రం. దివస నిశయోరంతరచరీ అహస్సూతే ధాత హస్సూతే సవ్యంతవ నయన మర్కాత్మకతయా త్రియా మాం వామంతే సజతి రజనీనాయకతయా. అందువల్ల ఒక కన్ను సూర్యుడిలాగా ఉంది కాబట్టి దివసాన్ని తెస్తుంది, ఒక సూర్యుడు చంద్రుడిలాగా ఉంది కాబట్టి అది రాత్రిని తెస్తుంది. కాస్త మధ్యలో ఉంటే అదే సంధ్యా సమయం ఉన్నది. ఆ మధ్యలో ఉన్నదే సంధ్యా సమయం. అహస్సూతే సవ్యం తవ జని అర్కాత్మకతయ తవ నయనమర్కాత్మకతయ త్రియా మాం వామంతే సజతి రజనీనాయకతయ అని చెప్తూ సమాధత్తే సంధ్యా దివస నిశయోలంతరచరీ అపాంగాత్తే లబ్ధ్వా జగతిదమనంగో విజయతే. అనంగుడికి విజయం ఇలా వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఈమె అపాంగ వీక్షణం అనేది చంద్రుడు. చంద్రుడు కూడా కామోద్దీపనంలో ఒకడు. ఎలాగైతే మాలలు, సుగంధములు ఇత్యాదులన్నీ కామోద్దీపన విభావము, అలాగే చంద్రుడు కూడా కామోద్దీపన విభావం. అందువల్ల అపాంగ వీక్షణం యస్యాస. అందువల్ల కందర్ప జనక అంటే, అలాగే కమలములు కూడా కందర్ప జనకములు. లక్ష్మికి పేరు పద్మా అని పేరు కదండి, కమలా అని పేరు. అందులో లక్ష్మీ నివాసమైనటువంటి ఆ పద్మములు ఇవన్నీ కూడా కందర్ప జనకాలు, కందర్ప జనకాలు. అపాంగ అంటే కమలాక్షి, అమ్మవారికి పేరు కమలాక్షి. ఇంతకుముందు చెప్పుకున్నాం కమలాక్షి కర్మశక్తిని అని. కమలాక్షి అంటే ఎవరి నేత్రముల్లోనే ఆ లక్ష్మి ఉండదో ఆమె కమలాక్షి.
తన్నిరూపిత వీక్షణం లోక సంజీవనం యస్యా సమస్త లోకాన్ని కేవలం చదువే లేకుండా జ్ఞానమే లేకుండా కేవలం డబ్బులతో ఎవరిని పోషించలేము. పిచ్చివాడైతే మనం ఎంత డబ్బులు ఇచ్చినా వాడు నాశనం చేసుకుంటాడు. వాడు బుద్ధిమంతుడై ఉండాలి. అందువల్ల బుద్ధిమంతుడై ఉండడానికి జ్ఞానం కావాలి, అంటే చదువు రావాలి. తర్వాత భోగానికి ఐశ్వర్యం ఉండాలి. ఈ రెండు కూడా కలిగి ఉండాలి. కాబట్టి కందర్ప జనకాపాంగ వీక్షణ కందర్ప జనకాపాంగ వీక్షణ అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఎప్పుడూ ముఖకమలంలో తాంబూల పీడ ఉంటూనే ఉంటుంది అమ్మకి. అందువల్లనే ఒక చోట అన్నారు, ఆమె ఓష్ఠాన్ని దేంతో పోలుస్తారండి? దేంతోనూ పోల్చడానికి చేత కాదు ఎవరికి. కొంతమంది అంటారు దొండపండు అంటారు. ఆ దొండపండు తేలిపోతుంది. ఎందుకంటే నిరంతరం ఆ కర్పూర వీటికలతో ఆమె సౌగంధ్యం కానీ సౌరస్యం కానీ చాలా గొప్పది. అది ఎప్పుడూ ఆ వాట్ల మీద నుంచి వచ్చే ఒక తుంపుర ఏ భక్తుడి మీదైనా పడ్డట్లయితే సమస్త విద్యాధీశుడు వాడైపోతాడు. కళాకాలే మాత కథయ కలితాలంతకరసం వివేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదాధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతా. తాంబూల రసాన్ని ఒక తుంపురు మీద పడ్డప్పటికీ నేను చాలు ఎలా అయిపోతాను. అందువల్ల కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. కకుప్ అనే దానికి దిక్కు అని అర్థం. కకుభ అంటే దిశ. అన్ని దిశల యొక్క అంతములు అమ్మవారి తాంబూల సౌగంధ్యములతో నిండి ఉన్నాయి. మన ఇంట్లో ఒక జాజి పందిరి కానీ మల్లి పందిరి కానీ వేస్తే పక్క ఇంటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇంకో 2-3 ఇళ్ళు 4 ఇళ్ళు దాకా వస్తుంది. కానీ 50 కిలోమీటర్ల దాకా సౌగంధ్యం వస్తుందా ఏమిటి? ఆ సౌగంధ్యానికి ఒక పరిమితి ఉంది. అక్కడ వీచేటువంటి గాలి చుట్టుపక్కల ఎంత వెళ్తుందో అంతవరకే వెళ్తుంది. కానీ అమ్మవారి తాంబూల పరిమళ సౌరభ్యం అయితే అన్ని దిక్కులకి వెళ్ళింది. అది వెళ్ళని చోటు లేదు. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. వీటికలో అష్టాంగం అని అంటారు. అక్కడ తాంబూలంలో 8 ద్రవ్యాలు వేస్తారు, కర్పూరాదులు వేస్తారు. ఆ కర్పూరం మనం వెలిగించే కర్పూరం వేరు, తినే కర్పూరం వేరు. దాన్ని పచ్చ కర్పూరం అని మనం అంటాం. ఇది బుద్ధ కర్పూరం అని అంటారు. కర్పూరయుక్తమైనటువంటి వీటికలు అది లోకంలో ఒకళ్ళకి అనురాగం రావాలి అంటే ఏముండాలి? తాంబూలం ఉండాలి. తాంబూలం లేకపోతే అనురాగం ఉండదు. తాంబూలం వచ్చేవాడికి నోరంతా ఎర్రబడుతుంది కదండి. అదే రాగం, అది అనురాగం. అందువలన ఎవరికి అనురాగం కావాలి అనుకుంటారో వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళ వివాహంలో ఏమండి మేము నిశ్చితార్థం చేశామంటే చెక్కు రాయించామని అర్థం కాదు. తాంబూలాలు పుచ్చుకున్నాం. తాంబూలాలు పుచ్చుకుంటే ఏం జరిగిందండి? అనురాగం పెరుగుతుంది. మనం వచ్చిన బ్రాహ్మడికి
ఏదో తులసీదళం ఎంత ఇచ్చినా 2 తమలపాకులు 2 బొక్కలు పెట్టి ఇస్తాను. దానికి ఏమిటి అభిప్రాయం? నన్ను చాలా ప్రేమగా చూసుకోండి మీరు అని చెప్పడమే అభిప్రాయం. మన త్యాగరాజ స్వామి వారు కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత ప్రవక్తట అని తెలిసిన వారు ఆయన అన్నారు, విటము సాయవే నన్ను విడనాడకవే. విటం అంటే మన బీటీ అని అంటున్నాం కదా, ఆయన విటము అన్నారు. ఈ విటాన్ని తీసుకో, ఈ తాంబూల పీడికని తీసుకో, నన్ను ఎప్పుడు విడవకూడదు. అంటే తాంబూలం తీసుకున్న తర్వాత ఏ కారణంతోనూ వాళ్ళని విడవకూడదు. వాటి రోజున ఎవరిని పడకూడదని లేవు అసలు. ఎందుకంటే కృత్రిమమైన తాంబూలాలు అయిపోయినాయి. వాళ్ళ నిజమైన తాంబూలాలు లేవు. ఇంతకుముందు కాచు ఏవో దాంట్లో అనేక ద్రవ్యాలు వేసేవాడు. ఇప్పుడు అష్టద్రవ్యాలు లేవు, సరైన పదార్థాలు లేవు. దాంతో అనురాగం పోయింది. కర్పూరయుక్తకమైనటువంటి వీటికలు, తాంబూల కబలములు, ఎలాగైతే అన్నం ముద్దలు, కందిపచ్చడి ముద్దలు అని చెప్తామో అలాగే తాంబూల కబలములు, తాసాం సౌరభ్యం, దానిలో ఉండేటువంటి సుగంధం, దాంట్లో ఏలకలు, లవంగాలు, ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యములు, సౌగంధ్య ద్రవ్యములు పడ్డాయి. ఆ సౌగంధ్యములతో 10 దిక్కులు కల్లోలమైపోయింది. కల్లోలిత అంటే చాలా పరిమళాలు ఎక్కడ ఎవరికి ఉన్నా మనస్సుని ఆకర్షిస్తున్నాయి. ఆ సౌగంధ్యములు పరిణతాన్ని కుకుభాన్ దిశాంతటాని, 10 దిక్కుల అంతముల వరకు అమ్మవారి తాంబూల సౌరభ్యము సర్వత్రా ప్రవర్తించింది. ముఖవాసిత పరిమళేన జగన్మాత్రం సురభీకృతం. అమ్మవారి నోటిలో వేసుకున్నటువంటి ఆ దీనికి జగత్ అంతా కూడా, బ్రహ్మాండం అంతయు కూడా పరిమళమైపోయింది. జగన్మాత్రం సురభీకృతి స్వరూపాతిశయోక్తి. ఇది అతిశయోక్తి కాదండి, ఇది స్వభావోక్తి. అంటే ఏదో లేని దాన్ని చెప్పారని కాదు, అంతటి సౌగంధ్యం ఉన్నది. స్వభావోక్తి. నేను మన ఆంధ్రదేశంలో అథవా దక్షిణ భారతదేశంలో చూడలేదు ఒక పువ్వు. ఇక్కడ ఉత్తర దేశాల్లో చెప్తారు, నేను బాగా చూశాను. రాతరాణి అంటారు అని ఒక పుష్పం ఉంది. అది సరిగ్గా సంధ్యాకాలంలోనే దానికి పూలు వస్తాయి. మరి దాన్ని నేను సరిగ్గా గుర్తించలేదో ఏమిటో నాకు తెలియదు. నాగవల్లి పూలు చూసేవాళ్ళం, అవి కాదు ఇవి. సరే బాగానే ఉంది. నైట్ క్వీన్ అంటే మన భాషలో ఏమన్నా ఉందా? ఇప్పుడు రాత్ రాణి అని దాన్ని అలాగే మీరు ఇంగ్లీష్లో నైట్ క్వీన్ అన్నారు. రాణి అంటే క్వీన్, రాత్ అంటే నైట్. ఇప్పుడు అది కాదు, మనకు అసలు ఏదైనా పేరుందా? మన దేశంలో ఈ వృక్షమే ప్రసిద్ధంగా ఉందా అనేది నాకు తెలీదు. నేను ఇప్పుడు చిన్నప్పుడు చూడలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చూశాను. సాయంకాలం అయితే చాలు, ఎంత ఆసనం చెప్పడానికి వీళ్ళు. చంద్రకాంతం నాకు తెలియదు, మీరు ఏదన్నా కూడా నేను అంగీకరిస్తాను. నాకు తెలియని విషయం. ఇప్పుడు నేను మాత్రం ఆ చెట్టును బాగా చూశాను. మా ఆశ్రమంలో ఉండేది. అక్కడ సాయంత్రం అయిన దగ్గర నుంచి ఇక తెల్లవారేంత వరకు దాని సౌగంధ్యమే సౌగంధ్యం. కానీ పావులు మాత్రం చాలా తిరుగుతాయి. ఆ రాత్రాటి దగ్గర చాలా పెద్ద కష్టం. ఇది అలా అంటే వాసనలు వెదజల్లేటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. చంపక పుష్పం ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో చంపారణ్యం అనే ఒక చోటు. అక్కడ చంపక పుష్పాలు కొన్ని వేలు వస్తాయి. దాని కింద పడుకుంటే పాముల్ని మనం ముట్టుకున్నా లేపినా ముద్దుగానే నిద్రపోతూ ఉంటాయి. అక్కడ మహాసర్పాలు
అది చాంపేయ పుష్పాభ నాసాదండ విరాజిత. చాంపేయ పుష్పాలు మహాసుగంధంగా, అలా సౌగంధంగా ఉండేటువంటి అనేక వస్తువులు ఉన్నాయి. వాటిల్లో ముఖవాసిత పరిమళైన జగన్మాత్రం సభ్యులు. ఇది స్వభావం నాయన. అస్మిన్నాం నివ్యజ్యతే. దీనికి అర్థమేమిటి అంటే, లోకంలో మహారాజాధిరాజులు చాలా గొప్ప గొప్ప ద్రవ్యాలని వాళ్ళు సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి దొరకని ద్రవ్యాలు కూడా అమ్మ సేవిస్తూ ఉంటుంది. రాజాధిరాజులు ఈమె సేవించే వస్తువులను చూసి ఆశ్చర్యపోతారు. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి ద్రవ్యములన్నీ మహారాజ భోగవతి కర్పూరవీటి సౌరభ్య కల్లోలితకముత్తట. దశ దిక్కులో కూడా ఈమె సౌరభ్యంతో అయిపోయినాయి. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనకి వాసన అనే శబ్దానికి ఒక అర్థం ఏమిటంటే ఆ సంస్కారం కలిగి ఉండడము అని కదండి అర్థం. ఎవడైనా చిన్న పిల్లవాడు వాడందరూ వాళ్ళ కూర్చొని రామరామ అన్నాడంటే అంటారు. వాసన విశేషం అండి. అంటే ఏమిటా వాసన? అలాగే మనకి 10 దిక్కుల యందు కూడా అమ్మవారి వాసనే మనలో ఉంటుంది. అందువల్ల 10 దిక్కుల్లోనూ అమ్మవారి వాసన మనకి ఉంటుంది. కాబట్టి దీన్ని కర్పూర వీటి సౌరభ్య కల్లోలితకముత్తట. అమ్మవారి వాసనే, అమ్మవారి విషయాలనే గుర్తుండడానికి ఈ నామాన్ని చెప్పారు. రాజభోగం యొక్క సరైనటువంటి వాస్తవమైన అర్థం ఈ నామంలో ఉన్నది అన్నారు. ఇకపైన కలిదోషహర అందరికీ చాలా కావాల్సింది. ఇప్పుడు 2-3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, నిన్న ప్రవచనం లేదు అనే విషయం అందరికీ చెప్పారు. కానీ దానిని గుర్తించకో తెలియకో కొంతమంది వచ్చి వెళ్ళారు. అటువంటి కష్టాలు ఇప్పుడు పడకూడదు. నేను ఏం చెప్తానంటే, అందరూ కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చి దాంట్లో కలిసి ఉంటే అందరికీ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది ఒకటి ముఖ్యమైన విషయం. తర్వాత రేపు పూర్ణిమ అనురాధ నక్షత్రం. ఇప్పుడు శ్రీవారి జయంతి అయితే పాడ్యమి నాడు వారు అవతరించింది. అనురాధ నక్షత్రం కూడా మర్నాడు ఉదయం ఉన్నది. కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా రేపే చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే, శ్రీవారి జయంతి రోజున మరి రేపు చేస్తున్నారో ఎల్లుండి చేస్తున్నారో నాకు సరిగ్గా తెలియలేదు. మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళండి. కానీ అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళు పొద్దున్న చెప్పారు ఆయన నాకు, మళ్ళీ ఒకసారి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక 200-300 దీపాలు వెలిగిస్తారు. అది వాళ్ళ ముందరే మనకి చెప్పారు. కింద సంవత్సరం ఏం జరిగింది, మనం ప్రవచనం ఉండగా వాళ్ళందరూ వచ్చి దీపాలు పెట్టుకోవడం ఆరంభించారు. మనకి ఎవరికి తెలియకపోయింది. చివరికి మన ప్రవచనాన్ని అర్థాంతరంగా వదిలేశాం. ఇప్పుడు ఆయనతో ఆయన వాళ్ళకి చెప్పాడు. ఆ చెప్పేప్పుడు ఆయన ఏమన్నారంటే, స్వామివారి దగ్గర ఏదో కొన్ని మాత్రం పెడతాము, మిగతావన్నీ ఇక్కడ పెట్టుకుంటామని చెప్పారు. చాలా బాగా ఉంది. మన ప్రవచనమైన వెంటనే వాటిని వెలిగించుకుంటారు. మనం కూడా వెళ్ళి అక్కడ ఉండి కాసేపు అది వెలిగిన తర్వాత మనకి చేతనైనటువంటి నామస్మరణ కూడా చేసి వీలుగా ఉంటే ఒకసారి లలితాస్నానం చదువుతాం. పూర్ణిమ కాబట్టి అసలు ప్రతి పూర్ణిమ చంద్రమండలంలో చూస్తూ అమ్మవారిని లలితాస్నానం అంతా చెప్పాలి నియమం. ఇదంతా కూడా శ్రీవిద్యాధిక్షణంలో చేస్తారు. మన సౌకర్యాన్ని రచించి చేద్దాం. కూడా రాత్రిలో పూర్ణిమ అయితే మాత్రం రేపే వాళ్ళు రేపు చేస్తారా ఎటువంటి చేస్తారో మన సరిగ్గా తెలియలేదు. దానిలో మీరందరూ కూడా కలుసుకోండి. దేని వెంటనే ఏదో అత్యవసరమైన వాడు వెళ్ళవలసిన వాడు వెళ్ళండి, అది వేరే విషయం. ఈ కార్యక్రమం కూడా ఉన్నది. దానిలో మీరు కూడా ప్రగతులు తెచ్చుకోవచ్చు, ఒత్తిడి తీసుకోవచ్చు, వాళ్ళ శక్తి ఉంటే పెట్టుకోవచ్చు. ఇక దీని తర్వాత ఇంతకుముందు మనం చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నాను. మనకి 24వ తారీఖు
సుమారుగా 10 గంటలకి అక్కడికి వస్తే అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కాస్త పాల్గొని దాని తర్వాత అందరికీ మనం చేసేటువంటి సేవ దండి సన్యాసులకి వాళ్ళకి సేవ చేసి అది అయిన తర్వాత మనం ప్రసాదం తీసుకుని అందరం ఉంటాం. తప్పనిసరిగా అందరూ రండి. ఇంకా ఎవరైనా ఇక్కడ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. कैसे हो बेटा? जी ठीक है सर. सेवा अच्छी है.